హాయ్ ఫ్రెండ్స్. అవర్ టుడేస్ టాపిక్ ఏంటంటే ఏబి ఇండియన్ ఎకానమీ అండర్ దట్ మాడ్యూల్ డి యూనిట్ నెంబర్ 30. దట్ ఈజ్ మార్కెట్ మనీ మార్కెట్. మనీ మార్కెట్స్ అంటే ఏంటి చూద్దాం. మనం ఇంతకుముందు ఫస్ట్ సెషన్లో చెప్పుకున్నప్పుడు మనీ మార్కెట్స్ అనేటప్పటికీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ ఏముంటాయో చెప్పాను. మొత్తం 7 రకాలు ఉంటాయి. అవి ఇప్పుడు ఇన్ డీటెయిల్గా మనం తెలుసుకుంటాం వన్ బై వన్. ఫస్ట్ ఏంటంటే షార్ట్ టర్మ్ ఫండ్స్ మనం మొబిలైజ్ చేయాలి అనుకున్నప్పుడు మెచ్యూరిటీ విత్ రేంజింగ్ ఆఫ్ 4 to 1 year మనీ మార్కెట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో దీనికి కూడా మీకు చిన్న ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే, సపోజ్ క్లియరింగ్ అడ్వర్స్ అయిన సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, బ్యాంక్స్ సడన్గా ₹1 కోటి 2 కోట్లు కావాల్సి వచ్చింది అనుకోండి. సో అదర్ బ్యాంక్ మీకు వాళ్ళ దగ్గర సర్ప్లస్గా ఫండ్స్ ఉన్నాయనుకోండి. సో వీళ్ళు మార్కెట్లోకి ఎంటర్ అవుతారు. మార్కెట్ అనేది ద ప్లేస్ వేర్ ద బయర్స్ అండ్ సెల్లర్స్ విల్ ఇంటరాక్ట్ ఫర్ దేర్ ఓన్ నెసెసిటీస్. సో ఇప్పుడు ఏమవుతుంది, మీకు మార్కెట్ ఇన్స్ట్రుమెంట్లో మనీ మార్కెట్స్లో ఏముంటుందంటే, ఒకళ్ళు డబ్బులు కావాలి, ఫండ్స్ కావాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ప్రామిస్ నోటో లేకపోతే యూసెన్స్ ప్రామిస్ సంథింగ్ ఒక ఇన్స్ట్రుమెంట్ వాడిస్తారు. సో అవతల వాళ్ళు దే విల్ సప్లై ద ఫండ్స్. ఫర్ దట్ విల్ గెట్ సమ్ బెనిఫిట్. సో ఇంట్రెస్ట్ రేట్, సమ్ చార్జెస్ ఆర్ విల్ కలెక్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో దిస్ ఇస్ ద వే త్రూ దిస్ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ ఫండ్స్ కెన్ బి మొబిలైజ్డ్. సో ఇన్ దిస్ ఏమవుతుందంటే లెండర్స్ ఉంటారు అండ్ అదర్ సైడ్ బారోయర్స్ ఉంటారు. సో ఇది చెప్తాం. ఇట్ ఈస్ ద మార్కెట్ ఫర్ షార్ట్ టర్మ్ ఫండ్స్ విత్ మెచ్యూరిటీ రేంజింగ్. మెచ్యూరిటీ ఏంటంటే ఓవర్నైట్ టు 1 year. మనీ మార్కెట్స్లో ఎస్పెషల్లీ దిస్ ఇన్స్ట్రుమెంట్స్ ఓవర్నైట్ టు 1 year ఉంటుంది. ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటాం. ఇవి ఏంటంటే నథింగ్ బట్ ఏ సబ్స్టిట్యూట్ ఫర్ ఎ మనీకి సబ్స్టిట్యూట్స్ ఇవి. ది మనీ మార్కెట్ పెర్ఫార్మ్స్ 3 బ్రాడ్ ఫంక్షన్స్. ఎందుకు ఈ మనీ మార్కెట్ సెపరేట్గా పెట్టారు అంటే, మోస్ట్లీ 3 మెయిన్ ఇంపార్టెంట్ పర్పసెస్ ఉన్నాయి. అవేంటంటే ఈక్విలిబ్రియం మెకానిజం ఫర్ డిమాండ్ అండ్ సప్లై ఆఫ్ షార్ట్ టర్మ్ ఫండ్స్. షార్ట్ టర్మ్ ఫండ్స్ కావాలనుకున్నప్పుడు సప్లై డిమాండ్ రెండు క్రియేట్ చేస్తున్నాం మార్కెట్. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు ఒక ఈక్విలిబ్రియం మెకానిజం తయారవుతుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా వాళ్ళకి ఎంత కావాలి ఎక్స్పెక్టెడ్, వాళ్ళ దగ్గర సర్ప్లస్ ఫండ్స్ ఉన్నాయి, దే విల్ ఎక్స్పెక్ట్ సమ్ రిటర్న్ ఆన్ దట్. అలాగే అదర్ పర్సన్స్కి దే నీడ్ ఆఫ్ దిస్ మనీ. సో దే విల్ రెడీ టు ఆఫర్ సమ్ ఇంట్రెస్ట్ టు దీస్ పీపుల్ హూ ఆర్ గివింగ్ ద ఫండ్స్. సో ఇలా ఉన్నప్పుడు డిమాండ్ అండ్ సప్లై అనేది మీకు రన్ అయ్యి ఒక ప్రైస్ అనేది ఫిక్స్ అవుతుంది. సో దట్ ఈజ్ సాచురేటింగ్ అండ్ ఈక్విలిబ్రియం ప్రైస్ అంటాం. ఆ మెకానిజం అనేది వర్కౌట్ అవుతుంది. అందు గురించి మనీ మార్కెట్ని మనం ఎంకరేజ్ చేస్తాం. ఇప్పుడు ఇటువంటి సిచ్యువేషన్స్లో యాడ్వర్స్ సిచ్యువేషన్స్ కూడా రావచ్చు. ఎలాగంటే డిమాండ్ ఎక్కువ ఉంటుంది, సప్లై ఉండవు, సప్లై ఎక్కువ ఉంటుంది, డిమాండ్ ఉండవు. అప్పుడు ఏమవుతుందంటే దీన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉపయోగించుకుని వాళ్ళ యొక్క మానిటరీ పాలసీ డిపెండింగ్ అపాన్ ద సినారియో ఆఫ్ దిస్ మనీ మార్కెట్స్ ప్రిపేర్ చేస్తారు. అందుగురించి మీకు ఏంటంటే మార్కెట్లో మీకు ఫండ్స్ లేవనుకోండి, మనీ అనేది లేదనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మీరు దే విల్ ఇంపోజ్ దిస్ మెకానిజం, రివర్స్ రెపో మెకానిజం ద్వారా ఇంట్రెస్ట్ రేట్ పెంచడం తగ్గించడం ద్వారా ఏం చేస్తారంటే అది భర్తీ చేస్తుంది. సో ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టు డూ దిస్ బ్యాలెన్సింగ్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్. అదే అండి ఓవరాల్ కాన్సెప్ట్. సో ఈక్విలిబ్రియం మెకానిజంకి ఉపయోగపడుతుంది. రెండోది ఏంటంటే ఇట్ ఎనేబుల్స్ బారోయర్స్ అండ్ లెండర్స్ ఆఫ్ ద షార్ట్ టర్మ్ ఫండ్స్ టు ఫుల్ఫిల్ దేర్ బారోయింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్స్ అట్ ఎన్ ఎఫిషియంట్ మార్కెట్ క్లియరింగ్ ప్రైస్. మార్కెట్ క్లియరింగ్ ప్రైస్ అంటే ఏంటి, డిమాండ్ సప్లై రెండు ఈక్వల్ అవడం, అంతేనండి. ఎంత డిమాండ్ ఉందో అంత సప్లై ఉంటే కనుక దట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఎ మార్కెట్ క్లియరింగ్ ప్రైస్ అంటాం. అక్కడ ఫిక్స్ అయ్యే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎఫిషియంట్. ఇట్ ప్రొవైడ్స్ ఎన్ అవెన్యూ ఫర్ సెంట్రల్ బ్యాంక్ ఇంటర్వెన్షన్. ఇప్పుడు ఇది చెప్పాను చూడండి, అది ఒక అవకాశం కింద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి పాలసీ మేకింగ్ పనికొస్తుంది. నెక్స్ట్, ఈ మనీ మార్కెట్స్లో ఏముంటాయంటే దెర్ ఆర్ 3 types ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్. వన్ ఈజ్ కాల్ మనీ, సెకండ్ వన్ ఈజ్ నోటీస్ మనీ, థర్డ్ వన్ ఈజ్ టర్మ్ మనీ.
కాల్ మనీ ఏదంటే 1 day ఫర్ ఓవర్ నైట్ లెండింగ్ అయితే కనుక దట్ ఈస్ కాల్ మనీ అంటాం. నోటీస్ మనీ అనేది 2 days నుంచి 14 days వరకు. ఓకే, టెన్యూర్తో ఉన్నది ఇన్స్ట్రుమెంట్స్ కనుక ఇష్యూ చేస్తే ఫర్ రైజింగ్ ఆఫ్ ఫండ్స్ దట్ ఈస్ కాల్డ్ నోటీస్ మనీ అంటాం. టర్మ్ మనీ అనేటప్పటికి 15 days to 1 year. సో మీకు 1 year to ఓవర్ నైట్ టు 1 year అనేది సరిపోయింది కదండి. ఇప్పుడు అదే ఇక్కడ చెప్తాడు. కాల్ నోటీస్ టర్మ్ మనీ మార్కెట్ ఈజ్ ఏ మార్కెట్ ఫర్ ట్రేడింగ్ వెరీ షార్ట్ టర్మ్ liquid financial assets that are readily convertible into cash at low cost. The money market primarily facilitates lending and borrowing of funds between banks and entities like primary dealers. Okay, ఇది ఎందుకు ఎవరి పర్పస్ పనికి వస్తాయంటే బ్యాంక్స్, తర్వాత ప్రైమరీ డీలర్స్, తర్వాత ఇంకా మార్కెట్ పార్టిసిపెంట్స్ ఉంటారు అందులో. వాళ్ళందరికీ కూడా మనీ రిక్వైర్మెంట్కి దిస్ ఇస్ ద మార్కెట్ అవైలబుల్ ఫర్ దేర్ నీడ్స్. అండ్ తర్వాత ఏంటంటే ద ఇంట్రెస్ట్ రేట్ ఆన్ సచ్ ఫండ్స్ డిపెండ్ ఆన్ ద సర్ప్లస్ ఫండ్స్ అవైలబుల్ విత్ లెండర్స్ అండ్ ద డిమాండ్ ఫర్ ద సేమ్ విచ్ రిమైన్స్ వాలటైల్. అది మీకు ఆల్రెడీ ఉన్నది. డిమాండ్ అండ్ సప్లైని బట్టి ఇంట్రెస్ట్ రేట్ అనేది ఫ్లోట్ అవుతూ ఉంటుంది. ఒక్కోసారి సమ్టైమ్స్ ఎలా ఉంటుందంటే మనకి ఇది మార్కెట్లో కొనుక్కుంటేనే చీప్గా ఉంటాయని చెప్పేసి బ్యాంక్స్ కూడా ఏం చేస్తాయంటే ఫండ్స్ కావాల్సి వస్తే కనుక మనీ మార్కెట్లోకి వెళ్ళిపోతాయి. ఓకే, ఎందుకంటే డిపాజిట్ దగ్గర మొబైలైజ్ చేయొచ్చు. ఎందుకంటే సో అండ్ సో డిపాజిట్ ఉంది 1 yearకి, ఎవరైనా సరే ఇంట్రెస్ట్ రేట్స్ 8%, 9% అని చెప్పేసి అట్రాక్ట్ చేసి ఇంట్రెస్ట్ ఆఫర్ చేసి పబ్లిక్ నుంచి రైజ్ చేయొచ్చు ఫండ్స్. కానీ అది కాస్ట్లియర్ అఫైర్ కావచ్చు ఆ టైంకి. ఎందుకంటే మార్కెట్లో మీకు 6% ఫండ్స్ దొరుకుతున్నాయి అనుకోండి. వై అన్నెసర్లీ బ్యాంక్స్ ఆర్ గోయింగ్ ఫర్ హైయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫరింగ్ టు ద పబ్లిక్, సో నో నీడ్. అలాగా ఏమవుతుందంటే డిమాండ్ అండ్ సప్లైని బట్టి ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ దట్ బ్యాంక్స్ అండ్ అదర్ ఎంటిటీస్ మాట. నెక్స్ట్ పార్టిసిపెంట్ ఇన్ ద మార్కెట్. ఎవరు పార్టిసిపేట్ చేస్తారు? పార్టిసిపేట్ ఇన్ ద మార్కెట్ అంటే ఈ మార్కెట్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఏముంటుందంటే సూపర్విజన్. ఫస్ట్ మనీ మార్కెట్లో పార్టిసిపేట్ చేసే ఇన్స్టిట్యూట్స్ అందరికీ కూడా సూపర్విజన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే దే ఇష్యూడ్ గైడ్లైన్స్ ఫర్ ద వేరియస్ పార్టిసిపెంట్స్ ఇన్ ద కాల్ మనీ మార్కెట్, నోటీస్ మనీ మార్కెట్స్ మాట. కొన్ని గైడ్లైన్స్ కన్సిస్టెంట్గా అడ్హర్ చేయాలి, పాటించాలి. పార్టిసిపెంట్స్ ఎవరు ఉంటారు ఇందులో? మనీ మార్కెట్స్ అండ్ బ్యాంక్స్, ప్రైమరీ డీలర్స్, డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్ అండ్ సెలెక్ట్ మ్యూచువల్ ఫండ్స్, ఇవంతా కూడా పార్టిసిపెంట్స్. ఇవన్నీ కూడా పాయింట్స్ అండి. వేరెవర్ రెడ్ మార్క్లో పెట్టిన అన్ని కూడా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవి పాయింట్సే. ఆపరేట్ బోత్ యాజ్ బారోయర్స్ అండ్ లెండర్స్ ఇన్ ద మార్కెట్. ఎందుకంటే 2 రకాలుగా, అంటే వాళ్ళు బారో చేస్తారు, లెండింగ్ కూడా చేస్తారు. అంటే అప్పులు తెచ్చుకుంటారు, అప్పులు ఇస్తారు. సార్ 2 పనులు చేసేవాళ్ళు ఎవరు ఈ మార్కెట్ మనీ మార్కెట్లో అంటే బ్యాంక్స్ అండ్ ప్రైమరీ డీలర్స్. ఇదో పాయింట్. తర్వాత ఆపరేట్ యాజ్ లెండర్స్ ఓన్లీ అప్పులు ఇవ్వడం వరకే మనీ మార్కెట్లో. ఓకే, ఓన్లీ లెండర్స్ మనీ మార్కెట్లో. అంటే వీళ్ళు దే వోంట్ బారో, తెచ్చుకోరు అనమాట. వీళ్ళు ఎవరు అంటే నాన్ బ్యాంక్ ఇన్స్టిట్యూషన్స్ విచ్ హ్యావ్ బీన్ గివెన్ స్పెసిఫిక్ పర్మిషన్ టు ఆపరేట్ ఇన్ కాల్ మనీ మార్కెట్స్ అని అంటాడు. సో ఈ 2 ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు ద ప్రూడెన్షియల్ లెండింగ్ లిమిట్స్. ఓకే, బాగానే ఉంది. తర్వాత ఇందులో ఎంతవరకు ఇవ్వచ్చు, రైజ్ చేయొచ్చు ఫండ్స్. ఎందుకంటే అప్పులు ఎంత ఉన్నాయి కదా అని తెచ్చేసుకుంటే కుదరదుగా. అలాగే మనం బారోయింగ్ చేయాలన్నా కూడా దాని లిమిట్స్ ఉంటాయి. అలాగే లెండింగ్ కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి అన్నమాట. ఆ రకంగా ఏం చేస్తే ప్రూడెన్షియల్ లెండింగ్ లిమిట్స్ అని చెప్పేసి దే హ్యావ్ ప్రిస్క్రైబ్డ్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, ఎలాగంటే షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ ఇంక్లూడింగ్ స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్స్ అయితే కనుక ఈ కాల్ అండ్ నోటీస్ మనీ అనేది ఎంతవరకు వాళ్ళు రైజ్ చేయొచ్చు ఫండ్స్ అనేది ఏంటంటే 100% ఆఫ్ ద క్యాపిటల్ ఫండ్స్ ఆన్ ఏ డైలీ యావరేజ్ బేసిస్ ఇన్ ఏ రిపోర్టింగ్ ఫోర్ట్నైట్ అండ్ 125% ఆఫ్ ద క్యాపిటల్ ఫండ్స్ ఆన్ ఎనీ ఈవెంట్ డే. ఏంటి కాల్ అండ్ నోటీస్ మనీ? దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. అవి ఏంటంటే కాల్ మనీ, నోటీస్ మనీ, టర్మ్ మనీ. సో ఫస్ట్ ఐఎమ్ సేయింగ్ అబౌట్ దీస్ 2, కాల్ అండ్ నోటీస్ మనీ. వాటికి మాత్రం ప్రిస్క్రైబ్డ్ ప్రొడెన్షియల్ లెండింగ్ లిమిట్స్ అంటే అప్పు ఇచ్చే లిమిట్స్. అవి ఎంతవరకు అంటే 100% ఆఫ్ ది క్యాపిటల్ ఫండ్స్. అంటే వాళ్ళ క్యాపిటల్ ఫండ్స్ ఒక 150 కోట్లు ఉందనుకోండి. సో వాళ్ళు ఎంతవరకు మనీ మార్కెట్లో లెండింగ్ చేయొచ్చు అంటే 150 కోట్ల వరకే చేయాలి.
అంటే 100% వరకే చేయాలి. దట్ ఈజ్ యావరేజ్ ఆఫ్ దట్ డైలీ యావరేజ్ ఆఫ్ ద ఫోర్ట్ నైట్. అంటే రిపోర్టింగ్ ఫోర్ట్ నైట్, ప్రీవియస్ ఫోర్ట్ నైట్ ఎంత అయితే దాని మీద మనం బేస్ చేసుకుని 100% దాటకుండా చేస్తాం. ఒకవేళ దాటే పరిస్థితి వస్తే కనుక దాటొచ్చు. ఒకసారి నా యావరేజ్ తీసుకున్నాను కాబట్టి ఒకసారి 90% ఆఫ్ ద ఫండ్స్ వస్తాయి. ఒక 150 crores అనుకోండి డైలీ బేసిస్ మెయింటైన్ చేయాల్సింది. ఫోర్ట్ నైట్ బ్యాలెన్స్ 150 crores అనుకోండి. సో డైలీ 150 crores మెయింటైన్ చేయలేం కదా. ఒకసారి 120 crores చేయొచ్చు, ఒకసారి 140 crores చేయొచ్చు, అంటే తగ్గుతుంది. సో అలాగా యావరేజ్ 100% ఆఫ్ దట్ మనం మెయింటైన్ చేసుకుంటూ వెళ్తాం. లేకపోతే ఒక్కసారి ఏమవుతుందంటే మీకు ఎక్సెస్ కూడా మనకు ఉంటుంది. ఆ ఎక్సెస్ అనేది కూడా దాటకూడదు. అంటే 125%, దిస్ ఈజ్ ద ప్రొడెన్షియల్ లిమిట్, 125% ఆఫ్ ది క్యాపిటల్ ఫండ్స్. సో క్యాపిటల్ ఫండ్స్ 150, సపోజ్ 100 crores ఉందనుకోండి. సో ఎట్ ఎనీ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం, పర్టికులర్ డే 125 crores వరకు వెళ్ళొచ్చు. బట్ యావరేజ్ షుడ్ నాట్ క్రాస్ 100 crores, 100%. బికాజ్ ఐఎమ్ టేకింగ్ దట్ 100 crores తీసుకున్నాను కాబట్టి యావరేజ్ కింద వాట్ ఈస్ దట్ ప్రీవియస్ ఫోర్ట్ నైట్ బ్యాలెన్స్ దాని ప్రకారంగా చెప్తున్నాను. నెక్స్ట్ పేమెంట్ బ్యాంక్స్ అండ్ రీజనల్ రూరల్ బ్యాంక్స్కి అయితే కనుక టర్మ్ మనీ అయితే ఏంటంటే, టర్మ్ మనీ తీసుకున్నట్టయితే కానీ ఇంటర్నల్ బోర్డ్ అప్రూవల్ లిమిట్ ఉంటుంది. విత్ ఇన్ దట్ ప్రొడెన్షియల్ లిమిట్స్ దాని ప్రకారం అవి పాటించాలి. తర్వాత పేమెంట్ బ్యాంక్స్ అండ్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఇది ఒక సెట్. పైదేమో షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్, స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్స్ ఒకటి. సో దానికి మనం 100%, 125% టర్మ్ మనీ అయితే కనుక ఇంటర్నల్ బోర్డ్ అప్రూవల్ అని. పేమెంట్ బ్యాంక్స్ అండ్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ అయితే కనుక కాల్ మనీ, టర్మ్ మనీ మొత్తం అన్నిటికీ కూడా 100% ఆఫ్ క్యాపిటల్ ఫండ్స్ ఆన్ డైలీ యావరేజ్ బేసిస్ ఇన్ ఎ రిపోర్టింగ్ ఫోర్ట్ నైట్ అండ్ 125% ఆఫ్ ది క్యాపిటల్ ఆన్ ఎనీ గివెన్ డే. ఈ రెండు లిమిట్స్ దాటకూడదు. కోఆపరేటివ్ బ్యాంక్స్కి అయితే కనుక కాల్ మనీ, నోటీస్ మనీ, టర్మ్ మనీ మూడింటికి కూడా 2% ఆఫ్ దట్ aggregate deposits as at the end of that previous financial year. సింపుల్గా తీసుకుంటాం. అది కూడా లిమిటే. లేదా ఇవన్నీ కూడా ఏంటంటే లెండింగ్ లిమిట్స్. తర్వాత ప్రైమరీ డీలర్స్కి వచ్చేటప్పటికి కాల్ అండ్ నోటీస్ మనీ అయితే కనుక 225% ఆఫ్ దట్ నెట్ ఓన్ ఫండ్స్ యాజ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ ఆన్ డైలీ బేసిస్, యావరేజ్ బేసిస్ ఇన్ రిపోర్టింగ్ ఫోర్ట్ నైట్. టర్మ్ అనేది కనుక 225% నెట్ ఓన్ ఫండ్స్ యాజ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్. దీనికి ఈ రకంగా చూసుకోవాలన్నమాట. సో దీస్ ఆర్ ద ప్రొడెన్షియల్, దీస్ ఆర్ ఆల్ కాల్డ్ as the borrowing limits. ఓకే, దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ద borrowing limits, రైట్? అంటే బారో చేయడం, ఎస్, నాట్ లెండింగ్. ఓకే, నెక్స్ట్ ట్రెజరీ బిల్స్. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్. ట్రెజరీ బిల్స్లో ఏం చేస్తుందంటే, ట్రెజరీ బిల్స్ ఎవరు ఇష్యూ చేస్తారంటే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేస్తారు ఇందులో. ఎందుకంటే టు రైజ్ ద డెట్ రైజింగ్. అది కూడా ఏంటంటే షార్ట్ టర్మ్ డెట్ ఆబ్లిగేషన్స్ ఉంటాయి, ఫైనాన్సింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దానికి ట్రెజరీ బిల్స్ ఇష్యూ చేస్తారు మనీ మార్కెట్. దీంట్లో రకాలు ఏంటంటే 3 టర్మ్స్ ఉంటాయి. ఒకటి 91 days ట్రెజరీ బిల్స్, 2 182 days ట్రెజరీ బిల్స్, మూడోది 364 days ట్రెజరీ బిల్స్. ఓకే, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద బిల్స్ మేబీ ఇక్కడ ఎలా ఉంటుంది అంటే బై ఎనీ పర్సన్ రెసిడెంట్ ఇన్ ఇండియా. ఇందులో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఎవరు అంటే కనుక ఎనీ పర్సన్ ఎవరైనా సరే చేయొచ్చు ఇందులోకి. ఓకే, ఇంక్లూడింగ్ నాన్ రెసిడెంట్ ఎన్ఆర్ఐస్ చేయొచ్చు, అలాగే ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ది ఇండియా చేయొచ్చు, అలాగే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఆర్ ఎలిజిబుల్ టు ఇన్వెస్ట్ సబ్జెక్ట్ టు ది అప్రూవల్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ ప్రొవిజన్స్ ఆఫ్ ద ఫారెన్ ఎక్స్చేంజ్ ఫెమా 1999. సో ఇందులో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఎవరు అనేది దానికి చెప్పాడు అనమాట. సో ఇక్కడ మీ పాయింట్ ఏంటంటే ఎవరెవరు ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది అడుగుతాడు. కాబట్టి రెసిడెంట్స్, నాన్ రెసిడెంట్స్, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అండ్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఆర్ ఎలిజిబుల్ టు ఇన్వెస్ట్ ఇన్ దిస్ ట్రెజరీ బిల్స్. ఓకే, ఇక్కడ ఇవి కాంపిటీటివ్ ఆర్ నాన్ కాంపిటీటివ్ బిడ్డింగ్ ప్రాసెస్ ఆఫ్ ఆక్షన్ మీద కూడా జరుగుతాయి. నెక్స్ట్ నాన్ కాంపిటీటివ్ బిడ్డింగ్ అయితే కనుక ఏంటంటే అందులో ఏముంటాయంటే స్టేట్ గవర్నమెంట్స్, యూనియన్ టెరిటరీస్ విత్ లెజిస్లేచర్, ఎలిజిబుల్ ప్రావిడెంట్ ఫండ్స్ ఇన్ ఇండియా, డిజిగ్నేటెడ్ ఫారిన్ సెంట్రల్ బ్యాంక్స్. ఫారిన్ సెంట్రల్ బ్యాంక్స్ అంటే అదర్ ఫారిన్ కంట్రీస్ సంబంధించిన, మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా అక్కడ కూడా సెంట్రల్ బ్యాంక్స్ ఉంటాయి అన్నమాట. అవి ఏంటంటే నేపాల్ రాష్ట్ర బ్యాంకు ఇలా. ఓకే, బేసిస్ which may be within or outside the notified amount in consultation with the central government consultation తో చేయొచ్చు. నెక్స్ట్ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ అండ్ సిడీస్ అంటాం. ఇది కూడా వన్ ఆఫ్ ద మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్. ఇది ఎవరు ఇష్యూ చేస్తారు, ఏ ఫార్మ్లో ఉంటాయి, ఇక్కడ మీకు
ఇంక్లో పెట్టాను చూడండి, రెడ్ కలర్లో పెట్టిన కూడా ఇంపార్టెంటే. ఇట్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సిడీస్ అనేది ఇట్ ఈజ్ ఎ నెగోషియబుల్ మార్కెట్ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్. ఓకే, ఫస్ట్ ఇది ఏ రకంగా ఉంటుందంటే డీమెటీరియలైజ్డ్ ఫార్మ్, డీమ్యాట్ ఫార్మాట్ ఉంటుంది. ఇది అంటే ఫిజికల్గా ఉండదు మాట. అలాగే సిడీస్ ఈ సిడీస్ అనేది ఎలా ఉంటాయంటే డిస్కౌంటెడ్ ఇన్స్ట్రుమెంట్స్. అంటే ఏంటంటే సపోజ్ ఒక 1000 రూపాయలు ఉందనుకోండి ఇన్స్ట్రుమెంట్ వాల్యూ, ఫేస్ వాల్యూ, అది ఏంటంటే మీకు 800 రూపాయలకి మీకు రిలీజ్ చేసేస్తారు. అంటే డిస్కౌంటెడ్తోనే వచ్చేస్తుంది. ఆ మెచ్యూరిటీ పీరియడ్ 5 ఇయర్స్ ఎంత ఉంటుంది, 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఎంత ఉన్నప్పుడు ఆ మెచ్యూరిటీ డేట్కి ఆ ఫేస్ వాల్యూ మీకు ఇస్తారు అనమాట. సో దట్ ఈస్ ద వే ద ఇన్స్ట్రుమెంట్ విల్ యాక్ట్ ఇన్ దట్ మార్కెట్. ఇక్కడ ఇందులో ఏంటంటే మీకు ఉండేది ఇక్కడ టెన్యూర్ అనేది 7 days to 1 year. ఆల్ CDs tenure is minimum 7 days to maximum 1 year. Most CDs are issued by the banks. బ్యాంక్స్ ఇష్యూ చేసే CDs అన్నీ కూడా, సర్టిఫికేట్ డిపాజిట్స్ అన్ని కూడా ఇష్యూ చేసే బ్యాంక్స్ అన్ని కూడా 3, 6, 12 months టెన్యూర్ ఉంటాయి. 3 నెలలు, 6 నెలలు, 12 months అంటే 12 నెలలు టెన్యూర్తోనే ఉంటాయి. 3 రకాలుగా. NRIs ఆర్ ఆల్సో పర్మిటెడ్ టు సబ్స్క్రైబ్ దట్ సిడీస్లో ఇన్వెస్ట్ చేయాలంటే కనుక NRIs కూడా పర్మిటెడ్. దే కెన్ ఆల్సో సబ్స్క్రైబ్. However, they are mainly subscribed to by the banks, mutual funds, provident and pension funds and insurance companies. అంటే ఈ వీళ్ళు ఒకవేళ చేయాలనుకుంటే మెయిన్లీ సబ్స్క్రైబ్ చేసేది మెయిన్లీ ఏంటంటే జనరల్గా ఏం చేసేదంటే బ్యాంక్స్, మ్యూచువల్ ఫండ్స్ వీళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారు ఈ సిడీస్ని. తర్వాత మినిమం అమౌంట్ ఎంత ఉంటుంది, ఎంత మనం తీసుకోవాలనుకోండి సిడీస్. సో మినిమం డినామినేషన్ ఉంటుంది 5 lakhs ఆర్ అండ్ యాక్సెప్టెడ్ ఇన్ మల్టిపుల్స్ ఆఫ్ 5 lakhs. అంటే 5 lakhs, 10 lakhs, 15 lakhs, 20 lakhs అంత అలా. సో దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ పాయింట్. బ్యాంక్స్ ఆర్ నాట్ అలౌడ్ టు గ్రాంట్ లోన్స్ ఎగనెస్ట్ సిడీ. ఇలాగ తీసుకున్న సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ మీద ఎగనెస్ట్గా లోన్స్ ఇవ్వకూడదు అన్లెస్ స్పెసిఫికలీ పర్మిటెడ్ బై ద రిజర్వ్ బ్యాంక్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిట్ చేస్తే తప్ప మామూలుగా అయితే సిడీస్ మీద లోన్స్ ఇవ్వవు. బైబ్యాక్ ఆఫ్ సిడీస్, మళ్ళీ తిరిగి మనం ఇన్వెస్ట్ చేసాం, సిడీస్ కొన్నాం, పర్చేస్ చేసాం, దాని తర్వాత మళ్ళీ తిరిగి ఆ సిడీస్ కనుక బైబ్యాక్ చేసుకోవాలనుకుంటే కనుక ఇష్యూ చేసిన వాళ్ళు, సో అట్ ప్రివైలింగ్ మార్కెట్ ప్రైస్ can be made only 7 days after the date of issue of that CD. ఇష్యూ చేసిన దగ్గర నుంచి 7 days కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మనం దే కెన్ బైబ్యాక్. ఏమన్నా మంచి ఆఫర్ రేట్ ఇచ్చి బైబ్యాక్ తీసుకోవాలని తీసుకోవచ్చు వాడు ఇష్యూ చేసిన వాళ్ళు. నెక్స్ట్ ఇష్యూడ్ బై, ఎవరు ఇష్యూ చేస్తారు ఈ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ అంటే మోస్ట్లీ బ్యాంక్స్ ఉంటాయి. షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ ఇంక్లూడింగ్ రీజనల్ రూరల్ బ్యాంక్స్. తర్వాత స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్స్, సెలెక్ట్ ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఇవన్నీ కూడా ఈ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ ఇష్యూ చేసే అథారిటీ. ఇష్యూ టు ఎవరికి ఇష్యూ చేస్తారు అంటే ఇండివిజువల్స్ అదర్ దాన్ మైనర్స్. ఇందాక చెప్పుకున్నాం కదా, NRIs చేయొచ్చు, ఓవర్సీస్ ఇన్వెస్టర్స్, ఫారినర్స్ చేయొచ్చు అని చెప్పాను. తర్వాత ఇండియన్ సిటిజన్స్ మనకి చేయొచ్చు. అలాగే ఇండివిజువల్స్, కార్పొరేషన్స్, కంపెనీస్, ట్రస్ట్ ఫండ్స్, అసోసియేషన్స్ వీళ్ళందరికీ కూడా ఇష్యూ చేయొచ్చు. నెక్స్ట్ కమర్షియల్ పేపర్. కమర్షియల్ పేపర్ అనేటప్పటికి ఇది ఆల్సో వన్ ఆఫ్ ద మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్. ఇది అంతే మోస్ట్లీ రిలేటెడ్ టు ద కంపెనీస్కి, కార్పొరేట్స్. ఇది ఏంటంటే 1990లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్డ్, దట్ మీన్స్ కమర్షియల్ పేపర్ ఎవరికంటే అన్ని కంపెనీలకి ఇష్యూ చేయడానికి లేదు. కార్పొరేట్స్ ఓన్లీ రేటెడ్ కార్పొరేట్ బారోయర్స్ మాత్రమే ఇష్యూ చేయగలరు. అంటే వాళ్ళకి మంచి సౌండ్నెస్ ఉన్నది. ఏంటి చూద్దాం. Unsecured, it is an unsecured money market instrument. First of all, it is unsecured money market instrument. Then దీనికి collateral ఉండదు కాబట్టి, సపోర్టింగ్ ఏమో హామీ కానీ collateral ఉండదు కాబట్టి it is purely unsecured and it is nothing but a form of a promissory note. So commercial paper is a promissory note. Next, subject to the condition that ఏముంటాయంటే any fund based facility availed of from the bank or financial institution is classified as a standard asset by all financial banks institutions at the time of the issue. ఇక్కడ ఏంటంటే ఇక్కడ there should not be any NPAs. అంటే ఈ కార్పొరేట్ కంపెనీసే కదా ఇష్యూ చేసేదండి కమర్షియల్ పేపర్స్. ఇష్యూ చేసేటప్పుడు ఆ కంపెనీ అకౌంట్స్ ఏది కూడా NPA కాకూడదు, అన్నీ కూడా స్టాండర్డ్ అసెట్స్లో ఉండాలి. అంటే వాళ్ళు ఏదో బ్యాంకులో మెయింటైన్ చేస్తున్నారు లోన్స్, ఓకే, దోస్ లోన్స్ షుడ్ బి స్టాండర్డ్ అసెట్స్ కింద మెయింటైన్ అవ్వాలి, బట్ దే షుడ్ నాట్ బి ఎనీ NPAs. నెక్స్ట్, వాటి కంపెనీ నెట్వర్త్ ఎంత ఉండాలి అంటే 100 crores ఆర్ హయ్యర్. సో దిస్ అనదర్ పాయింట్. అంటే ఎలిజిబిలిటీ ఫర్ ఇష్యూయింగ్ ఆఫ్ కమర్షియల్ పేపర్ బై ద కంపెనీస్ మాట. అంటే ఇది రెండో ఎలిజిబిలిటీ. ఎనీ అదర్ ఎంటిటీస్ స్పెసిఫైడ్ పర్మిటెడ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టైమ్ టు టైమ్. అందులో ఏంటంటే ఇవి however no person can invest in CPS issued by related parties either in the primary or secondary market చేయడానికి లేదు.
And next, eligible participants issuers shall obtain credit rating for issuance of CP from any one of the SEBI registered credit rating agencies. CRAs అంటాం. SEBI registered, recognized, registered. SEBIతో రిజిస్టర్ అయిన క్రెడిట్ ఏజెన్సీ దగ్గర నుంచి క్రెడిట్ రేటింగ్ కంపల్సరీగా తీసుకోవాలి. అంటే మంచి రేటింగ్ ఉంటేనే కానీ సిపిస్ ఇష్యూ చేయడానికి కంపెనీస్కి అవకాశం ఉండదు. ఆ రేటింగ్ ఎంత ఉండాలి అంటే మినిమం క్రెడిట్ రేటింగ్ A3. దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. A3 అనేది ఉండాలి యాజ్ పర్ rating symbol and definition prescribed by the SEBI. And total CP issuance during a calendar year is ఒక సంవత్సరం క్యాలెండర్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ అనుకోండి. అందులో ఎంతవరకు ఈ కమర్షియల్ పేపర్స్ ఇష్యూ చేయొచ్చు అంటే కనుక ఒకవేళ కనుక 1000 crores అండ్ మోర్ అయితే కనుక కంపల్సరీగా షాల్ అబ్టైన్ క్రెడిట్ రేటింగ్ ఫ్రమ్ అట్లీస్ట్ 2 CRAs. ఒకవేళ 1000 కోట్లు అంతకని ఎక్కువ కనుక కమర్షియల్ పేపర్స్ ద్వారా ఫండ్స్ కనుక రైజ్ చేయదలుచుకుంటే ఆ పర్టికులర్ కంపెనీస్ వాళ్ళు కంపల్సరీగా రేటింగ్ అనేది 2 రేటింగ్ ఏజెన్సీ ద్వారా చేయాలి. అది కూడా రెండు ఏజెన్సీస్ కూడా సెబీ తోటి రిజిస్టర్ అయి ఉంటారు. ఓకే, అండ్ షుడ్ అడాప్ట్ ద లోయర్ ఆఫ్ దట్ 2 రేటింగ్. ఈ రెండిట్లో ఏది లోయర్ అయితే అది మనం తీసుకుంటాం. ఇది కూడా ఒక సప్లిమెంటరీ క్వశ్చన్ కింద అడగవచ్చు. లేకపోతే రెండు సేమ్ అనుకోండి, బోత్ రేటింగ్స్ ఆర్ ద సేమ్, రెండు రేటింగ్స్ ఏజెన్సీని తీసుకున్నాం, రేటింగ్ రెండు సేమ్ వచ్చినాయి అనుకోండి. So issuance shall be for the lower of that 2 amounts for which the rating are obtained. అందులో ఏది లోయర్ అయితే కనుక ఆ లోయర్ అమౌంట్ మనం చేసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ మెచ్యూరిటీస్. మెచ్యూరిటీకి వచ్చేటప్పుడు మినిమం 7 days, మ్యాక్సిమం 1 year. ఇది కూడా షార్ట్ టర్మ్. సిపిఎస్ కెన్ బి ఇష్యూడ్ ఆన్ ఏ స్టాండ్ అలోన్ బేసిస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కమర్షియల్ పేపర్స్ అనేది ఇష్యూడ్ ఆన్ స్టాండ్ అలోన్ బేసిస్ అని అంటాం. స్టాండ్ అలోన్ బేసిస్ అంటే ఏంటంటే అది డైరెక్ట్గా ఇష్యూ చేసేస్తాం, దానికి ఏమి సపోర్టింగ్ ఉండదండి. ఏ బ్యాంకు కదా గ్యారంటీ ఇవ్వటం కానీ, ఎందుకంటే మన ఫండ్స్ రైజ్ చేస్తున్నారు ఇది పబ్లిక్ మార్కెట్ నుంచి అది కూడా కంపెనీ, అది కూడా దట్టు అన్సెక్యూర్డ్. సో అన్సెక్యూర్డ్ చేసినప్పుడు పైగా దానికి బ్యాంక్ గ్యారంటీ కానీ అటువంటిది ఏమి ఉండదు క్లియర్గా. ఓకే, సో ప్యూర్గా చెప్పాలంటే ఇట్ ఈజ్ ఎ స్టాండ్ అలోన్. అంటే నోబడీ ఈజ్ సపోర్టింగ్ దట్ ఇష్యూ, కమర్షియల్ పేపర్ ఇష్యూ మాట. అందుగురించి మనం ఈ పారామీటర్స్ అన్ని తీసుకుంటాం. వాళ్ళ యొక్క సౌండ్నెస్, రేటింగ్, తర్వాత వాళ్ళ నెట్వర్క్, ఇవన్నీ తీసుకోవడం కారణం ఏంటంటే డెఫినెట్లీ ఇట్ వోంట్ బి ఫెయిల్ ఇన్ ఫ్యూచర్ అని అర్థం. నెక్స్ట్ ఇందులో ఏంటంటే అండ్ ఎఫ్ఐ కెన్ ఇష్యూ సిపిఎస్ విత్ ఇన్ ద ఓవరాల్ అంబ్రెల్లా లిమిట్ ఫిక్స్డ్ బై దట్ ఆర్బిఐ. ఈ కమర్షియల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కనుక ఈ కమర్షియల్ పేపర్స్ని కనుక ఇష్యూ చేసేటప్పుడు చేయొచ్చు. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కూడా కమర్షియల్ పేపర్స్ని ఇష్యూ చేయొచ్చు, కానీ విత్ ఇన్ ద ఓవరాల్ లిమిట్స్లో మాత్రమే వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు టర్మ్ లోన్ బారోయింగ్ చేస్తారు, టర్మ్ డిపాజిట్స్, సర్టిఫికేట్ డిపాజిట్స్, ఇంటర్ కార్పొరేట్ డిపాజిట్స్, షుడ్ నాట్ ఎక్సీడ్, ఇవన్నీ కలుపుకుని అందులో ఇది కూడా కలుపుకొని ఓవరాల్ చూసుకుంటే కనుక దట్ మీన్స్ issuance that should not be 100% of that net owned funds exceed అవ్వకూడదు. That too as per the latest audited balance sheet ప్రకారం. ఓకే, అంటే మిగతా అన్ని కలిపి మీకు 90% వచ్చేసినాయి అనుకోండి. అంటే 100% ఆఫ్ ద కంపెనీస్ నెట్వర్క్లో 90% డిఫరెంట్ ఫార్మేట్స్లో వచ్చినాయి అనుకోండి. బారోయింగ్స్, టర్మ్ మనీ బారోయింగ్స్, తర్వాత టర్మ్ డిపాజిట్స్ కింద, తర్వాత సర్టిఫికేట్ డిపాజిట్ కింద చేసేసారు. సో అక్కడ 10% మిగిలింది. సో వీళ్ళు రిమైనింగ్ లెఫ్ట్ ఓవర్ బ్యాలెన్స్ ఎంత అంటే 10% వరకే వాళ్ళు సిపిఎస్కి వెళ్ళొచ్చు తప్పితే బియాండ్ దట్ వెళ్ళడానికి దెర్ ఇస్ ద రిస్ట్రిక్షన్ ఆఫ్ 100% అది. అండ్ సిపిఎస్ మే బి ఇష్యూడ్ టు అండ్ హెల్డ్ బై ఇండివిజువల్స్, బ్యాంకింగ్ కంపెనీస్, అదర్ కార్పొరేట్ బాడీస్ రిజిస్టర్డ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ఇండియా, అన్ఇన్కార్పొరేటెడ్ బాడీస్ అండ్ ఎన్ఆర్ఐస్ అండ్ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. అంటే ఎవరికి ఇష్యూ చేయొచ్చు అనేది అంటే అందరికి ఇండివిజువల్స్కి ఇష్యూ చేయొచ్చు, బ్యాంకింగ్ కంపెనీస్ పార్టిసిపేట్ చేయొచ్చు ఇందులో, కార్పొరేట్ బాడీస్ రిజిస్టర్డ్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ఇండియా అండ్ unincorporated bodies also NRIs, FIS. However, investment by FIS అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అయితే మాత్రం should be within the limits set for that their investment as per that SEBI చెప్పిన గైడ్ లైన్స్ లిమిట్స్ ప్రకారం మాత్రం అంతవరకు మాత్రం చేయాలి ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అయితే. నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్, బ్యాంక్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎక్సెట్రా ఆల్ ద డామినెంట్ ఇన్వెస్టర్స్ ఇన్ ద సిపి మార్కెట్. సో
కమర్షియల్ పేపర్ మార్కెట్లో మోస్ట్ యాక్టివ్ పార్టిసిపెంట్స్ ఎవరంటే కదా మ్యూచువల్ ఫండ్స్, బ్యాంక్స్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్, వాళ్ళు డామినేట్. సో సెకండరీ మార్కెట్ ట్రేడింగ్ టేక్స్ ప్లేస్ త్రూ దట్ ఇంటర్ బ్యాంక్ బ్రోకింగ్ మార్కెట్ బిట్వీన్ ఇన్స్టిట్యూషనల్ పార్టిసిపెంట్స్. సెకండరీ మార్కెట్ ప్రైమరీ మార్కెట్ అయిపోయిందో సెకండరీ మార్కెట్ అనమాట. సిపిఎస్ ఆర్ ఇష్యూడ్ ఎట్ డిస్కౌంట్. ఇది కూడా అంతే సేమ్, ఇది కూడా సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ లాంటిదే. ఇది ఏంటంటే డిస్కౌంట్ రేట్లో ఫేస్ వాల్యూకి ఇష్యూ చేస్తారు. ఆ తర్వాత ఫేస్ వాల్యూ మెచ్యూరిటీ అయినప్పుడు ఫుల్ వాల్యూ కింద అది మనకి పే చేస్తారు. తర్వాత ద బైబ్యాక్ ఆఫర్ క్యాన్ బి మేడ్ ఇన్ ద ప్రివైలింగ్ మార్కెట్ ఓన్లీ నాట్ బిఫోర్ 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇష్యూ. అంటే 30 days తర్వాత మాత్రమే బైబ్యాక్ చేసుకోవచ్చు. ఓకే, ఇందాక మనం చూసినట్లయితే 7 days. ఈ పాయింట్స్ మాత్రం ఇంపార్టెంట్ ఎగ్జామ్లో. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు ద రెపో. వాట్ ఈజ్ మెంట్ బై రెపో? ఇక్కడ రెపో అనేటప్పటికి రీపర్చేజ్ అంటాం. ఏంటంటే ఈ బొమ్మ మీరు చూసారనుకోండి, ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఒకళ్ళు లెండర్స్, ఇంకొకళ్ళు బారోయింగ్. అంటే ఒకళ్ళు బారో చేస్తుంటారు, ఇంకోడు అప్పు ఇస్తూ ఉంటారు, ఇంకోటి అప్పు తీసుకుంటూ ఉంటారు. ఓకే, ఇందులో వీళ్ళు ఏం చేస్తారో డీలర్ ఉన్నాడు చూడండి. డీలర్లో గవర్నమెంట్ సెక్యూరిటీస్, ట్రెజరీ బిల్స్, గవర్నమెంట్ బాండ్స్ ఇవన్నీ కూడా సెక్యూరిటీస్ వాడి దగ్గర ఉన్నాయి. ఓకే, ఉన్నప్పుడు ఇవి ఏం చేస్తున్నాడు, ఇవన్నీ కూడాను ఇక్కడ ఇన్వెస్టర్స్కి ఇస్తున్నాడు. అంటే ఇన్వెస్టర్స్కి ఇన్వెస్టర్స్ అంటే అక్కడ ఎవరున్నారు, బ్యాంక్స్ చాలా ఉంటాయి. ఇన్వెస్టర్ యూజర్సే కాదు, బయట వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఇచ్చేసి ఓకే, అంటే ఇచ్చేయడం అంటే కొలాటరల్. ఇప్పుడు మనం గోల్డ్ లోన్ కావాలనుకోండి, మన జ్యువెల్స్ అన్ని బ్యాంక్ వాళ్ళకి ఇచ్చి మనం అప్పు తీసుకుంటున్నాం కదా, అదే ప్రకారం వాళ్ళ దగ్గర ఉన్న సెక్యూరిటీస్ అన్ని కొలాటరలైజ్ చేస్తున్నారు ఇన్వెస్టర్స్కి. చేసి ఓకే అక్కడి నుంచి ఫండ్స్ తెచ్చుకుంటారు. సో ఫండ్స్ తెచ్చుకున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళకి ఏం చేస్తాడు, అది ఇచ్చేవాడు, ఫండ్స్ ఇచ్చేవాడు సమ్ ఇంట్రెస్ట్ రేట్ ఛార్జ్ చేస్తాడు కదా. ఓకే, అది ఏ బేసిస్ మీద చేస్తాడు అంటే కనుక ఇది 1 year పాటు ఎంత నేను వాడుకుంటాను. ఓకే, 1 year తర్వాత ఓకే మళ్ళీ నీకు ఇచ్చేసిన సెక్యూరిటీస్ ఉన్నాయి కదా, కొలాటరల్ చేసి అవి నేను మళ్ళీ రీపర్చేజ్ చేసి నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను. అది కూడా ఎలా అంటే ప్రీ డిటర్మిన్డ్ ఇంట్రెస్ట్ రేట్. అంటే ఆల్రెడీ అప్పుడు ముందే చెప్పేసుకుంటాడు, ఈ ఇంట్రెస్ట్ రేట్కి నేను ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్కి నేను ఇస్తాను తిరిగి, నీ దగ్గర నుంచి మళ్ళీ కొనుక్కుంటాను అని పర్చేజ్ చేయడం. అంటే ముందు ఇచ్చాడు, అప్పు తెచ్చుకున్నాడు, తర్వాత మళ్ళీ వీడే బ్యాక్ డబ్బులు ఇచ్చి మళ్ళీ తెచ్చుకుంటాడు అనమాట ఇన్స్ట్రుమెంట్స్. సో దట్ ఈస్ కాల్డ్ ద రీపర్చేజ్ అంటాం. ఓకే, సో అదే ఇక్కడ ఫ్లోలో చెప్పాం. ఇది బైబ్యాక్ అని చెప్పాం. రెపో ఈజ్ అ రీపర్చేజ్ అగ్రిమెంట్ ఎంటర్డ్ ఇంటూ ఎలిజిబుల్ బిట్వీన్ ఎలిజిబుల్ కౌంటర్ పార్టీస్ ఫర్ బారోయింగ్ అండ్ లెండింగ్ ఆఫ్ ఫండ్స్ ఆన్ ఏ కొలాటరల్ బేసిస్. ఇక్కడ కౌంటర్ పార్టీస్ అంటే సరిపోతుందండి, ఎవడు సెల్లారు ఎవరు బారోయర్ ఆకల. కౌంటర్ పార్టీస్ అంటే ఇద్దరు పార్టీస్. ఓకే, ఒకళ్ళకొకళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. రెండు ఈ ఫస్ట్ ఏంటి కొలాటరలైజ్ చేశారు, డబ్బులు తెచ్చుకున్నారు. తర్వాత రెపో ఇన్వాల్వ్స్ సెల్లింగ్ ఆఫ్ ద సెక్యూరిటీ. చూడండి ఇక్కడ సెల్లింగ్ చేశాడు, సెక్యూరిటీస్ అన్ని కూడా కొలాటరలైజ్ చేసి విత్ అన్ అగ్రిమెంట్ టు రీపర్చేజ్ ద సేమ్ ఇన్ ఏ ఫ్యూచర్ డేట్ ఎట్ ప్రీ డిటర్మిన్డ్ ప్రైస్. ప్రీ డిటర్మిన్డ్ ప్రైస్తో నేను నీ దగ్గర నుంచి మళ్ళీ నేను పర్చేజ్ చేస్తాను, తిరిగి కొనుక్కుంటానని చెప్పి ఆ అగ్రిమెంట్ ఇచ్చేవాడు ఫండ్స్ తెచ్చుకున్నాడు. ద సెల్లర్ ఆఫ్ ది సెక్యూరిటీ రిసీవ్స్ ఫండ్స్. ఇప్పుడైతే ఎవడైతే అమ్మాడో, ఇక్కడ ఇన్వెస్టర్సే కదా అమ్మింది, సో ఇక్కడ డీలరే కదా అమ్మింది. సో వాడు ఏం చేస్తారు, రిసీవ్డ్ ఫండ్స్ తెచ్చుకుంటాడు. వైల్ ద బయర్ ఆఫ్ ది సెక్యూరిటీ రిసీవ్స్ కొలాటరల్. వీడికి కొలాటరల్ సెక్యూరిటీస్ అన్ని వాడి దగ్గరికి వస్తాయి. సో ద రేట్ ఎట్ విచ్ ది సెక్యూరిటీ విల్ బి రీపర్చేజ్ ఇన్ ద సెకండ్ లెగ్ ఆఫ్ ద రెపో. నేను ఫస్ట్ లెగ్లో జరిగింది, సెకండ్ లెగ్లో ఏం చేస్తాడు, మళ్ళీ తిరిగి ఇచ్చినవి కూడా వెనక్కి తెచ్చుకుంటాడు, కొనుక్కుంటాడు కదా వీడు, ఏ డీలర్ అన్నవాడు. అక్కడ అది ఎలా ఉంటుందో ఆ రేటు ఇది ముందుగా మనం ఈ ఆఫర్ చేసిన లెండింగ్ రేట్కి దాన్ని బట్టి అది డిపెండ్ అయ్యాం. సో ఇది ఒకదానికొకటి కనెక్ట్ అయ్యాం. రెపో ట్రాన్సాక్షన్స్ ఆర్ పర్మిటెడ్ బిట్వీన్ కౌంటర్ పార్టీస్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ పర్మిటెడ్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏ ఇన్స్ట్రుమెంట్స్, ఆ ఇన్స్ట్రుమెంట్స్ కాదు, ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తుంది పలానా గవర్నమెంట్ సెక్యూరిటీస్, ట్రెజరీ బిల్స్, గవర్నమెంట్ బాండ్స్ ఇవి మాత్రమే అని చెప్తే, ఏ సెక్యూరిటీ చెప్తే అవి మాత్రం అక్కడ కొలాటరల్ చేయాలి తప్పితే ఏది పడితే అది చేయడానికి లేదు. ఓకే, నెక్స్ట్ ఎలిజిబుల్ సెక్యూరిటీస్, అదే ఇక్కడ చెప్పాడు, లిస్ట్ అవుట్ చేశాడు, అది మాత్రం ఇంపార్టెంట్. గవర్నమెంట్ సెక్యూరిటీస్, ఓకే, ట్రెజరీ బిల్స్ లాంటివి, లిస్టెడ్ కార్పొరేట్ బాండ్స్, డిబెంచర్స్, ఇవన్నీ కమర్షియల్ పేపర్స్, సిపిస్, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్, సిడీస్, అండ్ యూనిట్స్ ఆఫ్ డెట్ ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్స్, ఈటీఎఫ్స్. ఓకే, ఎలిజిబుల్ పార్టిసిపెంట్స్ ఎవరు అంటే కనుక ఎనీ రెగ్యులేటెడ్ ఎంటిటీ. రెగ్యులేటెడ్ ఎంటిటీస్ అంటే కంపెనీస్, మనం అనుకున్న రెగ్యులేటెడ్ ఏదో ప్రైమరీ డీలర్స్, తర్వాత బ్యాంక్స్, ఇవన్నీ కూడా రెగ్యులేటెడ్ ఎంటిటీస్. ఎనీ లిస్టెడ్ కార్పొరేట్స్, తర్వాత ఎనీ లిస్టెడ్ కంపెనీ, అన్లిస్టెడ్ కంపెనీ విచ్ హ్యాస్ బీన్ ఇష్యూడ్ స్పెషల్ సెక్యూరిటీస్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, అండ్ ఎనీ ఆల్ ఇండియా financial institutions like
ఎగ్జాంపుల్ నబార్డు, ఎన్హెచ్బిస్ అండ్ సిడ్బి ఇటువంటివన్నీ కూడా. అండ్ ఎనీ అదర్ ఎంటిటీ అప్రూవ్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ టు టైం. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏమైనా అప్రూవ్ చేసిన ఇండక్షన్ ఆఫ్ పార్టిసిపేషన్ ఆఫ్ ద రెపో ట్రాన్సాక్షన్స్కి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద బ్రాడ్ ఎలిజిబుల్ పార్టిసిపెంట్స్ అండ్ ఎలిజిబుల్ సెక్యూరిటీస్. నెక్స్ట్ ఫస్ట్ లెగ్ ఆఫ్ దిస్ రెపో ట్రాన్సాక్షన్ ఇప్పుడు మనం చెప్పుకున్న దాంట్లో ఏం జరుగుతుందంటే ఇందాక ఫస్ట్ బయింగ్ ఆఫ్ సెక్యూరిటీస్ అండ్ లెండింగ్ ద షార్ట్ టర్మ్ సర్ప్లస్ ఇన్ అది అయిపోతుంది. సెకండ్ లెగ్లో ఏం చేస్తాడంటే మళ్ళీ వెనక్కి తీసుకుంటాడు కదా, అంటే కొనుక్కుంటాడు. ఆ ప్రామిస్ మీదే కదా, ఆ బైబ్యాక్ అగ్రిమెంట్ మీదే కదా వీడు ఫండ్స్ తెచ్చుకున్నాడు. కాబట్టి వీడు ఏం చేస్తాడు, ఆ ఫండ్స్ మనం తిరిగి ఇచ్చేసి ఆ సెక్యూరిటీ తెచ్చుకుంటాడు. దట్ ఈస్ కాల్డ్ ఎస్ సెల్లింగ్ ఆఫ్ దట్ సెక్యూరిటీ ప్రీ డిటర్మిన్డ్ రేట్. ఆటోమేటికల్లీ దేర్ఫోర్ ఏ రెపో ట్రాన్సాక్షన్ ఫర్ వన్ కౌంటర్ పార్టీ బికమ్స్ ఏ రివర్స్ రెపో. ఎప్పుడైతే ఒకరికి రెపో అయినప్పుడు రెండో వాళ్ళకి రివర్స్ రెపో అవుతుంది. ఓకే, అది కామన్. ఇదంతా ఎందుకు ఇలా చేస్తారు అంటే, జనరల్గా ఎందుకు చేస్తారంటే ఇది బ్రాడ్గా మీకు చెప్తాను. ఒక ఏ బి రెండు బ్యాంకులు ఉన్నాయి. ఏ బ్యాంక్ ఏం చేస్తుందంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తుందంటే సిఆర్ఆర్ మెయింటైన్ చేయాలి, ఎస్ఎల్ఆర్ ఎంత మెయింటైన్ చేయాలని చెప్పి ఇద్దరికి చెప్పేశారు. పర్సెంటేజ్ 4% అని ఏది చెప్పారు. చెప్పిన ఒక బ్యాంకు రీచ్ అవుతుంది, ఇంకో బ్యాంక్ రీచ్ కాలేదు. సో రీచ్ కాలేదంటే వాళ్ళ దగ్గర సెక్యూరిటీస్ కొనలేకపోయారు. అంటే దే కుడ్ నాట్ ఏబుల్ టు ఇన్వెస్ట్ బై వే ఆఫ్ క్యాష్, బై వే ఆఫ్ గోల్డ్, బై వే ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇవన్నీ చేయలేకపోయారు. కాబట్టి వాళ్ళకు సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ షార్ట్ వచ్చింది. సో షార్ట్ వచ్చినప్పుడు ఏం చేస్తారు అంటే కనుక వీళ్ళు ఎవరి దగ్గర అయితే సర్ప్లస్ సెక్యూరిటీస్ ఉన్నాయో ఆ బ్యాంక్ నుంచి వీళ్ళు తెచ్చుకుంటారు. అంటే ఆ సెక్యూరిటీస్ అన్ని వీళ్ళు తెచ్చుకుని వాళ్ళకి డబ్బు రూపంలో వీళ్ళకి ఇస్తారు, ఫండ్స్ ఇస్తారు. సో దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళు సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ షార్ట్ ఫాల్ అనేది మీట్ అయిపోతారు. ఎటు వచ్చి సర్ప్లస్గా ఉన్నవాళ్ళకి బెనిఫిట్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళకి ఒకంత ఇంట్రెస్ట్ రూపంలో ఇస్తారన్నమాట. సో ఇది అమాంగ్ ద బ్యాంక్స్ అడ్జస్ట్మెంట్స్కి ఒక రకంగా సపోర్టివ్ ప్లాట్ఫామ్ అన్నమాట. అది మనకి ఏంటంటే దట్ విల్ బి ఎక్స్టెండెడ్ టు దట్ అదర్ పీపుల్ ఆల్సో. ఓకే, మెయిన్ పర్పస్ ఇది బ్యాంక్స్కి మాత్రమే ఒరిజినల్గా. సో ఇది రాను ఏం చేశారంటే చివరికి ఒక మార్కెట్ ఇన్స్ట్రుమెంట్ కింద రెపో అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేసి మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్లో అది కూడా ఒక ఇన్స్ట్రుమెంట్ కింద కంటిన్యూ చేస్తున్నారు. లేకపోతే ఇందులో ఇంకోటి ఏంటంటే టు ఫెసిలిటేట్ ఈక్విటబుల్ యాక్సెస్ టు ఆల్ ద మార్కెట్ participants for trading, tri-party agents also authorized by RBI, SEBI to provide a trading platform. ఇక్కడ ఏంటంటే ఏజెన్సీని తీసుకొచ్చింది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏజెంట్ సిస్టమ్ తీసుకొచ్చింది. మనమైనా సరే ఒక రైల్వే టికెట్ బుక్ చేసుకోవాలంటే ఐఆర్సిటీసీ వాళ్ళు ఏం చేస్తారు, ఒక ఏజెంట్కి పర్మిషన్ ఇస్తున్నారు, ఏజెంట్స్ ఆథరైజేషన్ ఇస్తున్నారు. సో ఈ ఏజెంట్ ఏం చేస్తున్నాడు, ఐఆర్సిటీసీ టికెట్లు ప్యాసింజర్లకి అమ్ముతున్నాడు. అమ్మినప్పుడు ఆథరైజ్డ్గానే అమ్ముతున్నాడు. ఓకే, దాని అంతా సిస్టమేటిక్గా ఉంటుంది, ఎక్కడ మీకు డీవియేషన్స్ ఉండవు. సో విత్ ఇన్ దట్ రెగ్యులేషన్ ఏం చేస్తారంటే ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఏజెంట్కి కొంత కమిషన్ మనం ఇస్తాం, అలాగే హీ విల్ గెట్ కమిషన్ ఫ్రమ్ దట్ రైల్వేస్ ఆల్సో. సో దిస్ ఈజ్ ది అరేంజ్మెంట్. అంటే చెప్పాలంటే ఇంటర్మీడియరీ అంటాం, లేదా మిడిల్ మ్యాన్, ఓకే, బ్రోకర్ సింపుల్గా చెప్పాలంటే. సో ఇక్కడ ఈ రకంగా రెపో కాంట్రాక్ట్లు ఏం చేస్తారంటే ఎవరికైతే డబ్బులు అవసరం అవుతుందో అదర్ పార్టీస్ ఎవరి దగ్గర సెక్యూరిటీస్ ఉన్నాయో వీళ్ళు ఏం చేస్తారంటే ఆ సెక్యూరిటీస్ అన్ని కూడా వీళ్ళకి చెప్పి ఇదిగో బాబు ఈ సెక్యూరిటీస్ ఉన్నాయి కాబట్టి ఈ సెక్యూరిటీ నువ్వు తీసుకుంటానని కనుక నేను మీడియేట్ చేస్తాను, వాళ్ళకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు అన్ని కూడా డిస్కస్ చేయడం, ఈ ఫండ్స్ ఒకళ్ళకి అరేంజ్ చేయడం, ఎగెన్స్ట్ ది కొలాటరల్ ఆఫ్ సెక్యూరిటీ, ఇవన్నీ కూడా ఇద్దరి మధ్య వాళ్ళు మీడియేట్ చేసి సెట్ చేస్తుంటారు అన్నమాట. సో దిస్ ఈజ్ ద రోల్ ప్లే ఆఫ్ దిస్ ట్రై పార్టీ ఏజెంట్ అన్నమాట. ఓకే, సో అది ఇక్కడ మీకు చెప్తాడు, బారోయర్, సెక్యూరిటీస్, ఏజెంట్, లెండర్, మధ్యలో ఏజెంట్ అని వచ్చాడు. ఈ ట్రై పార్టీ రెపో ఏంటంటే రెపో కాంట్రాక్ట్ వేరే థర్డ్ పార్టీ ఇవన్నీ కూడా మామూలే. ఓకే, ఇంట్రడ్యూస్ ఇన్ RBI in 2017. The job of the tri-party agent is administered to transaction between the lender and the borrower. అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటాడు, వాడు చూసుకుంటాడు, వాడు తలకాయ పడిందో వాడు భరిస్తాడు అనమాట. అన్ని ఇద్దరి మధ్య చూసి వీడికి ఏం కావాలి, వాడికి ఏం కావాలి, వీడికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, వాడి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత రెడీ టు బేర్ ఇట్, ఈ రెండింటి మధ్యలో పెట్టుకుని వాడి ప్రాసెస్ నడుపుతాడు. సో ప్రాసెసింగ్లో చేస్తాడు అన్నమాట. సో దిస్ ఇస్ ద once a lender or borrower notifies your about transaction, the agent matches the transaction and if successful process it. What are the okay ante ganaka process chestam. So it is nothing but a simple broker. Eligibility criteria for a tri-party agents. Tri-party agents eligibility enti mari evaru padthe ante janalga వాళ్ళకి అప్రూవల్ ఆథరైజేషన్ ఇవ్వాలంటే కనుక కొంచెం నామ్స్ ఉంటాయి కదా వాళ్ళకి. అవి ప్రయర్ ఆథరైజేషన్ కంపల్సరీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉండాలి. తర్వాత ఎలిజిబుల్ అండర్ ద పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్, వాడికి కొంత అనుభవం ఉండాలి. అంటే పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టంలో అనుభవం ఉండాలి కంపల్సరీగా వాడికి. అది జనరల్గా ఏంటంటే షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్
తర్వాత రికగ్నైజ్ స్టాక్ ఎక్స్చేంజ్ చేస్తే వీళ్ళకైతే అనుభవం ఉంటుంది, సెటిల్మెంట్స్ అవన్నీ కూడా, పేమెంట్ సెటిల్మెంట్స్. కాబట్టి మోస్ట్లీ వాళ్ళే ఉంటారు. ఒకవాడు కావడం, కొత్తవాడు కావడం ఉండి ఇందులో ఎక్స్పీరియన్స్ ఉంటే దే కెన్ ఆల్సో కన్సిడర్ ఫర్ దిస్. నెక్స్ట్ మినిమం పెయిడ్ అప్ క్యాపిటల్ ఆఫ్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత ఉండాలంటే 25 crores ఉండాలి. ఎవడైతే ఏజెంట్ కింద ట్రై పార్టీ ఏజెంట్ కింద చేరదాం అనుకుంటున్నారో వాడికి 25 కోట్ల నెట్వర్క్ ఉండాలి, షేర్ క్యాపిటల్ ఉండాలి. పాస్ట్ ఎక్స్పీరియన్స్ అట్లీస్ట్ 5 years ఉండాలి ఈ సెక్టార్లో. అండ్ ట్రై పార్టీ ఏజెంట్స్ షుడ్ పుట్ ఇన్ ప్లేస్ అడెక్వేట్ సిస్టమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సిస్టమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కంప్యూటర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళది అడెక్వేట్గా సఫిషియెంట్గా ఉండాలి. అది ట్రై పార్టీ ఏజెంట్ కింద ఉండాలనుకుంటే, క్వాలిఫై అవ్వాలంటే. నెక్స్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ ట్రై పార్టీ ఏంటంటే ఇంట్రడ్యూస్ ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ డెప్త్ అండ్ లిక్విడిటీ ఇన్ దట్ కార్పొరేట్ బాండ్ మార్కెట్. కార్పొరేట్ బాండ్ మార్కెట్లో మీకు పెనెట్రేట్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు వాడి బిజినెస్ వాడి కమిషన్ కోసం డిఫరెంట్గా ఈ వీళ్ళు ఇన్వాల్వ్, బిజినెస్ పెంచుకోవడానికి ట్రై చేస్తాడు. సో అటువంటిప్పుడు వాడు యాక్టివ్గా ఉంటాడు. అండ్ టు ఎలివిలేట్ ద బర్డెన్ ఆఫ్ ద కొలాటరల్ మేనేజ్మెంట్. ఈ తర్వాత కొలాటరల్స్ ఇవన్నీ కూడా తను చూసుకుంటాడు, తను నోట్ చేసుకుంటాడు, ఎవరికి ఇవన్నీ హెడేక్ అని కూడా వాడు చూసుకుంటాడు అనమాట. ఓకే, నెక్స్ట్కి వస్తే బిల్ రీడిస్కౌంటింగ్ స్కీమ్, BRDS అంటాం. ఇదేంటి అంటే సింపుల్గా ఒక ఆస్పెక్ట్ చెప్తాను, దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. సపోజ్ ఎవరైనా సరే ఒకడు 1 లక్ష రూపాయలు చెక్ పట్టుకొచ్చి కస్టమర్కి బ్యాంక్లో ఇచ్చాడు అనుకోండి. నేనే ఉన్నాను, 1 లక్ష రూపాయలు చెక్కు బ్యాంకులో ఇచ్చాను కలెక్షన్కి, అది వేరే బ్యాంక్ది. సో అప్పుడు ఏం చేస్తారు, కలెక్షన్కి తీసుకుని బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తారంటే 10 days పడుతుందండి, వేరే చోట పంపించి తెప్పించాలి కదా అని చెప్పి అంటారు. సో నేనేమంటానంటే ఐఎమ్ డూయింగ్ సమ్ బిజినెస్, నాకు అర్జెంట్గా నీడ్ ఆఫ్ దిస్ ఫండ్స్. అటువంటి ఏం చేస్తారంటే సార్ మీరు పంపిస్తారు, కలెక్షన్ చేసి తెప్పిస్తారు, ఓకే, అలా కాకుండా కొంచెం ఇది మీరు దగ్గర పెట్టేసుకుని అంటే ఎగనెస్ట్ దిస్ ఎలాగో ఫండ్స్ వస్తాయి కదా, నాకు కొంచెం ఫండ్స్ ప్రొవైడ్ చేయండి అంటే ఏంటంటే చెక్ పర్చేజ్ అంటాం. అది బిల్ అనుకోండి, బిల్ డిస్కౌంటింగ్ అంటాం. అంటే ఏంటంటే ఎగనెస్ట్ యాంటిసిపేటెడ్ ద ఫండ్స్. ఓకే, మనం రావాల్సిన ఫండ్స్కి కొంచెం ముందుగానే ఇవాళ ఒక క్రెడిట్ రూపంలో ఇస్తాడు. అంటే నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఎన్ లోన్. అంటే బిల్ రీడిస్కౌంటింగ్ అన్న చెక్ పర్చేజింగ్ కూడా నథింగ్ బట్ ద బ్యాంక్ ఫండ్స్. ఓకే, టెంపరీగా మనకి అరేంజ్ చేస్తున్నాడు, చేసి దాని మీద కొంత ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాడు వాడు. ఈ లోపల బిల్ రియలైజ్ అయ్యి వస్తుంది కదా 12 వరకు, అది అడ్జస్ట్ చేసుకుని క్లియర్ చేసుకుంటాడు. దిస్ ఇస్ ద మెకానిజం ఇన్ ద కేస్ ఆఫ్ బిల్ రీడిస్కౌంట్ స్కీమ్. ఓకే, ఇందులో ఏంటంటే అలా చేసినప్పుడు ఏమవుతుంది, బ్యాంక్ ఫండ్స్ వెళ్ళిపోతున్నాయి కదండి. సో ఇక్కడ బ్యాంక్ ఫండ్స్ అనేది మళ్ళీ మనకి రోల్ అవ్వడానికి కావాలి. కాబట్టి బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే, బ్యాంక్ అంటే బ్యాంక్ అని కదా, మెకానిజం చెప్తున్నాను. ఇలాగ మన దగ్గర ఒక 50 లక్షలు మన ఫండ్స్ వెళ్ళిపోయినాయి. ఓకే, ఈ ఫండ్స్ని మళ్ళీ మనం పుల్అప్ చేసుకోవచ్చు. అంటే ఏంటంటే మన దగ్గర ఉన్న సెక్యూరిటీస్ ఇవన్నీ చెక్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి, ఈ గ్యారంటీ కింద పెట్టి కొలాటరలైజ్ చేసి మనం రైట్ చేసుకోవడం. అంటే ఏంటంటే ఎక్కడా కూడా ఫండ్స్ అనేది స్టాగ్నెంట్ అవ్వవు అంట, బ్లాక్ అవ్వవు. ఆ మెకానిజంతోనే ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. దట్ ఈస్ కాల్డ్ బిల్ రీడిస్కౌంటింగ్ స్కీమ్ అంటాం. ఇందులో ఏం చేస్తారో చూద్దాం. BRDS is the rediscounting of the trade bills, mostly trade bills which have already been purchased. ఆల్రెడీ పర్చేజ్ చేసి డిస్కౌంట్ చేసిందే అది విత్ ద బ్యాంక్ బై ద కస్టమర్స్. అవి మనం రీసైకిల్ చేసుకుంటాం. బ్యాంక్స్ ఇన్ దేర్ నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్ discount genuine bills of the exchange. Okay, this forms part of the loans and advantages on credit portfolio of the banks. Normally the loans can convert of BPS అంటే it is nothing but a loan credit to provide liquidity. సో ఈ రకమైన క్రెడిట్లో ఇరుక్కున్న తర్వాత మన ఫండ్స్ పోయినాయి కాబట్టి అవి మనం లిక్విడిటీలో తీసుకొస్తాం. అంటే ఎలాగ వస్తాయి మనకి, ఈ లోపల టెంపరీ మీన్స్ కింద మనకి ఫండ్స్ అరేంజ్ అవుతాయి అన్నమాట. టు ప్రొవైడ్ లిక్విడిటీ అండ్ టు ప్రమోట్ ద బిల్స్ కల్చర్ ఇన్ ది ఎకానమీ, ది RBI formulated scheme whereby the bank may raise funds by issue of that derivative use and promise note. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మన దగ్గర ఉన్న ఆల్రెడీ మన ఫండ్స్ ఇచ్చేసాం, చెక్స్ వస్తాయి. సో ఈ లోపల మనం ఏం చేస్తామంటే ఇది ఆల్రెడీ గ్యారంటీగా మనకు వచ్చే ఫండ్సే కాబట్టి ఓకే, ఎగెనెస్ట్ దీస్ ఫండ్స్ ఓకే మనం ఏం చేస్తామంటే ఇమీడియట్గా మనం రైజ్ చేస్తాం బయట నుంచి డబ్బులు. ఎందుకంటే 10 రోజుల పాటు వెయిట్ చేయాల్సి వస్తుంది కదా ఆ ఫండ్స్ వచ్చేంత వరకును బయటకి వెళ్ళిన చెక్కులు. సో అక్కడ దాకా అక్కర్లేకుండానే ఈ కొలాటరలైజ్ ఆఫ్ దీస్ సెక్యూరిటీస్ విచ్ ఆర్ హోల్డింగ్ బిల్స్ అన్నమాట, ఇక్కడ బిల్స్ అనాలి. ఓకే, దానికి మనం డెరివేటివ్స్ యూసేజ్ ప్రామిస్ నోట్ రూపంలో మనం మొబిలైజ్ చేస్తాం. ఎందుకంటే ఇవన్నీ బిల్స్ అనేటప్పటికి 3 నెలలు 4 నెలల్లో ఉంటాయి అన్నమాట, పీరియడ్ 10 year బిల్స్ కాబట్టి. సో డెరివేటివ్ యూసేజ్ DUPN ఇన్ కన్వీనియంట్ లాట్స్ అండ్ మెచ్యూరిటీ, దానికి కూడా మెచ్యూరిటీస్ ఉంటాయి. సో స్ట్రెంగ్త్ డిపెండింగ్ అపాన్ దట్ మెచ్యూరిటీని బట్టి అవి మనం ఈ ప్రామిస్ నోట్స్ ఇష్యూ చేస్తాం. సో దిస్ స్కీమ్ ఈస్ నోన్ యాజ్ ద బిల్ రీడిస్కౌంటింగ్ స్కీమ్ అంటాం. బ్యాంక్స్ అండ్ పర్మిటెడ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ మే ఇన్వెస్ట్ బై వే ఆఫ్ రీడిస్కౌంటింగ్ ఆఫ్ ట్రేడ్ బిల్స్ ఆఫ్ అదర్ ఎలిజిబుల్ బ్యాంక్స్ ఎగెన్స్ట్ డెరివేటివ్ యూస్ అండ్ ప్రామిస్ నోట్స్. అది 10 year ఎంత ఉంటుందంటే మినిమం 15 days ఉంటుంది, మాక్సిమం 90 days ఉంటుంది. ఇది ఇంపార్టెంట్.
BRDS లో ఈ ఇన్స్ట్రుమెంట్ ఇది ఆల్సో మార్కెట్ ఇన్స్ట్రుమెంట్ అండి. ఓకే, నేను టు రైజ్ ద ఫండ్స్. ఓకే, షార్ట్ టర్మ్ ఫండ్స్. సో మినిమం 15 days, మ్యాక్సిమం 90 days. సో నెక్స్ట్ బ్యాంక్ బారోయింగ్ అండర్ ద BRDS స్కీమ్ ఇష్యూస్ ద డెరివేటివ్. ఇది మనం ఇందాక చెప్పుకున్న పాయింటే. ద డిస్కౌంటింగ్ బిల్ విల్ హోల్డ్ అండ్ కంటిన్యూ టు హోల్డ్ సచ్ అన్ఎన్కంబర్డ్ యూసెబిలిటీ ద డేట్ ఆఫ్ ద మెచ్యూరిటీ దాకా ఉండాల్సిందే. మెచ్యూరిటీ దానికి బిల్ మెచ్యూరిటీ అయిన దాకా ఉండాలి. ఉన్న తర్వాత అప్పుడు మన ఫండ్స్ రిలీజ్ అవుతాయి. ఇన్ కేస్ ఎనీ ఆఫ్ ద బిల్ మెచ్యూర్ డ్యూరింగ్ ద కరెన్సీ ఆఫ్ ద డెరివేటివ్ DPN. ఒకవేళ కనుక ఈ DPN మనం UPNs ఇష్యూ చేస్తాం కదండి, యూసెన్స్ ప్రామిసరీ నోట్స్. ఇష్యూ చేసిన తర్వాత ఈ లోపల కొన్ని బిల్స్ మధ్యలో ఆ బంచ్ ఆఫ్ ది బిల్స్లో కొన్ని మెచ్యూర్ అయిపోతాయి అనుకోండి, దాన్ని మనం వేరే బిల్స్ కొత్త బిల్స్ తోటి రిప్లేస్ చేసుకోమంటాడు. అంటే ఆ గ్యాప్ ఎప్పుడు కూడా ఫిల్అప్ చేసుకుంటూ ఉంటారు అన్నమాట. నెక్స్ట్ ఇంకా లాస్ట్, దట్ ఈస్ ద లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్. లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ అంటే ఏంటి అంటే, ఇంట్రడ్యూస్డ్ బై 2020లో డ్యూయల్ ఆబ్జెక్ట్స్ పర్పస్ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్ చేసింది. ఇది ఏం చేస్తుందంటే, టు ఎంకరేజ్ బ్యాంక్స్ టు అండర్టేక్ మెచ్యూరిటీ ట్రాన్స్ఫర్మేషన్ స్మూత్లీ అండ్ సీమ్లెస్, ఆగ్మెంట్ క్రెడిట్ పర్సన్, దట్ మీన్స్ ప్రొడక్టివ్ సెక్టార్స్ పర్పస్ కోసం అన్నమాట. టు ఎష్యూర్ బ్యాంక్స్ అబౌట్ ద అవైలబిలిటీ ఆఫ్ ది డ్యూరబుల్ లిక్విడిటీ రీజనబుల్ కాస్ట్. ఇందులో ఏం జరుగుతుంది అంటే కనుక, ఇందాకట్లా రెపో ఆపరేషన్స్, ఇట్ ఇస్ నథింగ్ బట్ రెపో ఆపరేషన్స్. ఇక్కడ రెపో ఆపరేషన్ జనరల్గా మనకు ముందు చదువుకున్నది ఏంటంటే 1 year దాకా ఉంటుంది. ఇది ఏంటంటే టెన్యూర్, లాంగ్ టర్మ్. అందుగురించి లాంగ్ టర్మ్ అంటే more than 1 year అని అర్థం. సో అకార్డింగ్లీ ఇట్ హ్యాస్ బీన్ డిసైడెడ్ దట్ ద ఫోర్ట్నైట్ బిగినింగ్ ఆన్ RBI కండక్ట్ టర్మ్ రిపోస్. ఆ టర్మ్ రిపోస్ ఏంటంటే 1 year and 3 years tenure ఆఫ్ ద అప్రాప్రియేట్ సైజ్ ఆఫ్ దట్ టోటల్ అమౌంట్ ఆఫ్ అప్పుడు 1 lakh crores పాలసీ రెపో రేట్ తోటి వీళ్ళు రిలీజ్ చేశారన్నమాట. ఆల్రెడీ జరిగింది 2020లో. సో ఇక్కడ ఏంటంటే టెన్యూరు ఎంత చేశారు, 25,000 crores ఈచ్ చేసుకుంటూ వెళ్ళారు. ఇది టెన్యూర్ అంటే 3 years 1 year పాటు చేశారు. ఇది అంతే రెపోస్ అన్నమాట. ఇవన్నీ కూడా మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ రిలీజ్ చేశారు. అది తర్వాత టోటల్ అమౌంట్ ఆఫ్ లిక్విడిటీ ఇంజెక్టెడ్, ఈ రకంగా ఇంజెక్ట్ చేసినంత 1 lakh crores ఇంజెక్ట్ చేశారు ఇది ఆపరేషన్స్లో. ఈ LTROs ఆర్ కండక్టెడ్ ఈ కుబేర్ ప్లాట్ఫామ్ వేర్ ఇట్ వాస్ హ్యాపెండ్ అండ్ ఈ కుబేర్ ప్లాట్ఫామ్ ద్వారా వీళ్ళు మొబిలైజ్ చేశారు ఇవన్నీ కూడాను. ఓకే, సో ఈ పాయింట్స్ మీరు చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ద బిడ్ అమౌంట్ షుడ్ బి మినిమమ్ ఆఫ్ 1 crore అండ్ మల్టిపుల్స్ ఆఫ్ దేర్ ఫోర్. ఓకే, అనదర్ పర్పస్ ఏంటంటే టు ఎన్ష్యూర్ దట్ దేర్ ఈస్ ఎనఫ్ లిక్విడిటీ మార్కెట్స్ లైక్ కార్పొరేట్ బాండ్ మార్కెట్ అండ్ దేర్ కోవిడ్ టైం. ఇది సో ఇంపార్టెంట్ పాయింట్స్. wherever I marked in the red ink, red color, that is very important. సో నెక్స్ట్ దాంట్లోకి వచ్చేటప్పటికి TLTRO. ఓకే, ఇది ఏంటంటే కార్పొరేట్స్ ఆర్ ఫైండింగ్ ఇట్ డిఫికల్ట్ టు మొబిలైజ్ ఫండ్స్ యాజ్ దేర్ వర్ లార్జ్ సెల్ ఆఫ్స్ టు ద కార్పొరేట్ బాండ్స్. ఇందాక చెప్పుకున్నది మనం రెపో రేట్స్ అవన్నీ చెప్పుకున్నాం కదండి. ఓకే, ఇక్కడ కార్పొరేట్ బాండ్ మార్కెట్స్లో వచ్చేటప్పటికి సెల్ ఆఫ్స్ ఎక్కువైపోయినాయి. కోవిడ్లో వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇది డౌన్ అయిపోయింది. సో పాండమిక్, బికాస్ ఆఫ్ దిస్ పాండమిక్ బిజినెస్ లేక ఇవన్నీ జరిగినప్పుడు ఏం చేశారంటే RBI లాంచ్ ఫస్ట్ TLTRO టు ప్రొవైడ్ లిక్విడిటీ ఇన్ ద కార్పొరేట్ బాండ్ మార్కెట్ త్రూ బ్యాంక్స్. బ్యాంక్స్ ద్వారా కార్పొరేట్ బాండ్ మార్కెట్ని మళ్ళీ లిక్విడిటీ అనేది ప్రొవైడ్ చేసింది. సో ఇందులో చేసింది ఏంటంటే ఇది అంటే పర్పస్ ఏంటని తెలుసుకోండి. TLTRO దేని పర్పస్ నుంచి చేశారంటే ఫర్ లిక్విడిటీ పర్పస్. దేనికి లిక్విడిటీ పర్పస్ అంటే కార్పొరేట్ బాండ్స్ లిక్విడిటీ అనేది సెట్ బ్యాక్ అయిపోయింది అప్పుడు కోవిడ్ టైంలో. సో దాన్ని బెయిల్అవుట్ చేయడం కోసం బ్యాంకును ఉపయోగించుకుని ఈ రకంగా వీళ్ళు మార్కెట్ లోకి తీసుకొచ్చారన్నమాట. ట్రేడ్ చేసి మార్కెట్ లిక్విడిటీ తీసుకొచ్చారు ఇది. ఓకే, అండ్ ఈ సిమిలర్ ఫ్యాషన్ RBI ఆల్సో కండక్టెడ్ TLTRO అనేది బ్యాంక్స్లో కాకుండా సెకండ్ వెర్షన్ అంటే 2 అంటమాట. వెర్షన్ 2 అక్కడ ఏం చేస్తే సపోర్టింగ్ ఆఫ్ దిస్ NBFC సపోర్ట్ తోటి మళ్ళీ ఫండ్స్ ఇంజెక్షన్ అనేది మళ్ళీ చేసింది అన్నమాట త్రూ బ్యాంక్స్. ఓకే, విత్ దిస్ టాపిక్ ఆల్సో. థ్యాంక్ యూ.